చైర్మన్ ఎప్పుడైతే రెమ్డెసివిర్ అంటే కరోనా రావడము, కరోనా వచ్చిన తర్వాత ఈ రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ వెలుగులో తీసుకురావడము ఒక మన రాష్ట్రమే కాదు మొత్తం భారతదేశం అంతా కూడా ఈ రెమ్డెసివిర్ చాలా సంతోషపడడం. ఏంటంటే హైదరాబాద్లో ఒక రెమ్డెసివిర్ అనే ఒక ఇంజెక్షన్ యావత్ భారతదేశంలో ప్రాణాలను కాపాడుతున్నది అనే పరిస్థితిలో చాలా పెద్ద ప్రయత్న. అంటే రెమ్డెసివిర్ చుట్టే ప్రపంచం అంతా, భారతదేశం అంతా తిరిగింది. నిజంగా చెప్పాలంటే రెమ్డెసివిర్ కరోనా టైంలో రెమ్డెసివిర్ యొక్క ఇంజెక్షన్ గురించి భారతదేశంలో ఉన్న ప్రతి ఇంట్లో ఏ హాస్పిటల్లో అయినా ఎక్కడమైనా రెమ్డెసివిర్ అనే ఒక ప్రచారం జరగడానికి కారణం ఏంటంటే ఆ టైంలో కరోనా అనేది ఒక మహమ్మారి, ఒక భూతం, ఒక దయ్యం, ఒక వ్యాధి మనుషులను చంపుతుంటే దాన్ని కాపాడే దాంట్లో ఒక రెమ్డెసివిర్ ఒక పాత్ర పోషిస్తుంది అనే ఒక ప్రచారము చాలా మాట్లాడుతున్నారు. చాలా జరిగింది, చాలా అంటే చాలా ప్రచారం జరిగింది. నేను ఇప్పుడు కూడా మొన్న ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్కి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో రెండు ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించింది రెమ్డెసివిర్ సంబంధించి. కేంద్రంలోనేమో ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రధానమంత్రి గారు దీని వెనక చాలా నిజంగా చెప్పాలంటే ఈ రెండు ప్రభుత్వాలు కలయికతోటి రెమ్డెసివిర్ ఒక పెద్ద స్కామ్ జరిగింది అనేది మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు సరే బ్లాక్ లా నడిచేటప్పుడు ప్రజలందరూ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో ఎంత ప్రచారం జరిగిందో కానీ ఇక్కడైతే రెండు రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా గమనించారు. ఎందుకంటే 6 ఛానల్స్ కూడా కొంత రెమ్డెసివిర్ చుట్టూ జరిగిన కొంత ఏదైతే అనుమానాలు ఉన్నాయో. ముఖ్యంగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నంబర్ 1, హెడ్రో పార్థసారథి గారి యొక్క ఆఫీసులో ఐటీ రైట్స్ జరిగిన తర్వాత 500 కోట్ల రూపాయలు ఆ యొక్క హెడ్రో డ్రగ్స్ కంపెనీ చైర్మన్ పార్థసారథి ఆఫీసులో దొరికిన తర్వాత ఆ 500 కోట్లకు సంబంధించిన రిజల్ట్స్ బయటకు వచ్చినాయి. కానీ దాని మీద కేసు అయిందా కాలేదా అసలు అది చర్చలో లేదు. ఆ 500 కోట్లు ఏమైనాయి అంటే మా అనుమానం, మా కాంగ్రెస్ పార్టీ అనుమానం ఏంటంటే అక్కడ ఉన్నాయి 500 కోట్లు కావు. అక్కడ నేను అనుకుంటా భారతదేశం మొత్తము బ్లాక్ నడిచింది. ఇది రెమ్డెసివిర్ యొక్క ఇంజెక్షన్ యావత్ భారతదేశం అంతా కూడా ఇది రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ పార్థసారథి హెడ్రో వాళ్ళది బ్లాక్ నడిచింది. ఈ భారతదేశం మొత్తం నడిచినప్పుడు నేను అనుకుంటా అక్కడ 500 కోట్లు ఎందుకుంటే నేను అనుకుంటా ఒక 10,000 కోట్లు బ్లాక్ ఉంది. ఎందుకంటే ప్రతి ఇంజెక్షన్ తక్కువ 50,000, 60,000, ఒక్కో సందర్భంలో 1,00,000 రూపాయలు కూడా బ్లాక్ లో అమ్ముడుపోయినాయి రెమ్డెసివిర్ ఇంజెక్షన్. అందులో అందరూ బ్లాక్ లో ఉన్నారు. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, లీడర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ. నేను అనుకుంటే ఒక ప్రధానమంత్రి మోడీ గారు, బహుశా అమిత్ షా గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ ముగ్గురు బ్లాక్ లో కొనకపోవచ్చు. ఇంచుమించు అందరూ బ్లాక్ లో కొన్నారు. సరే, మా చుట్టాల దగ్గర, లీడర్ల దగ్గర పైసలు ఉంటాయి, మేము కొన్నాం. కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబ
కుటుంబాలకు సంబంధించిన ప్రజలు ఎట్లా కొన్నారు, పేదవాడు ఎట్లా కొన్నాడు. ప్రాణం అనేది ధనికుడే ప్రాణం కాదు కదా. ప్రాణం అంటే పేదవాడైనా మధ్యతరగతి కుటుంబాడైనా ఎవరైనా సరే పేదవాడు మనిషే కదా. ఈ ఇంజక్షన్ వాళ్ళ ప్రభుత్వం అనే ఒక ప్రచారము చాలా వేగవంతంగా జరిగింది. ఆ జరిగిన క్రమంలోనే ఎంత పెద్ద హాస్పిటల్ కానీ ఎక్కడ ఫార్మాలిటీ ఈ రెమ్డెసివిర్ అనేది అసలు ప్రభుత్వాలు ఎందుకు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రభుత్వాలను ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది? ఎందుకు చేసుకుంటారంటే మన ఓటు ఒక ప్రభుత్వం ఒక పార్టీకి వేస్తే ఆ ప్రభుత్వాల ద్వారా ప్రజలకు మేలు జరగాలి. ప్రభుత్వాలకు ఏవైతే వసతులు ఏదైతే మౌలిక వసతులు అవసరమో అవన్నీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఒక సిస్టము ప్రభుత్వాన్ని రెండు రకాలుగా ముందు రెండు ప్రాధాన్యత ఇస్తుంది. ఒకటి ఆరోగ్యము, విద్య. ఇది ప్రధానమైన ప్రభుత్వం యొక్క ప్రజల కోసం చేయాల్సిన పనులు. పేదవాడికి డబ్బులు లేకపోతే చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్ ఎదురు కాలం నుంచే ఉన్నాయి, స్వతంత్రం వచ్చిన కాలం నుంచే ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అప్పటి నుంచే ఉన్నాయి. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే మెజారిటీ ప్రజలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మెజారిటీ ప్రజలు పేదవాళ్ళే ఉంటారు. అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, రైతులు ఉంటారు, అందరు ఉంటారు. మరి నేనేమడుగుతున్నా, ఇప్పుడు ఈ ఈ రెమ్డెసివిర్ అనేది ప్రభుత్వాలు ఎందుకు డైరెక్ట్ గా కొని ప్రజలకు ఇవ్వలేదు అనేది నేను ఒక ప్రశ్న. రెమ్డెసివిర్ అనే ఒక ఇంజక్షన్ పార్థసారథి చైర్మన్ గారు మీరు ఈ కంపెనీ దగ్గర ఈ ఫార్మా ఇండస్ట్రీ హెడ్రో దగ్గర కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరు డైరెక్ట్ గా రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ కొని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెట్టి మీరు ఎందుకు పూర్తిగా ఫ్రీగా ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తారు. దీనికి జవాబు ఇప్పుడు తేలాలి. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ చేసిన పార్థసారథి గారు రేపు రాజ్యసభ ఎంపీ అవుతున్నాడు. రేపు 24వ తారీఖు నామినేషన్ చేస్తున్నాడు. ఇది తేలాలి. నామినేషన్ వేయకముందు పార్థసారథి గారు దగ్గర జరిగిన స్కామ్ ఇప్పుడు బయటికేమో 500 కోట్లు చూపించారు, మిగతా ఇంకా 9,500 కోట్లు ఉంటాయి. ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టారు? ఇప్పుడు మేమెందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎత్తుతున్నామంటే ఆ రోజు ఫీల్డ్ లో పనిచేసిన తెలుసు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ కోసము అసలు పిచ్చి బట్టి గల్లీలలో రోడ్లలో 100 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ల నుంచి ఊర్లలోకి హైదరాబాద్ గుర్కొచ్చి ఇంత అసలు అదొక నరకమైన ప్రపంచం. ఆ రోజు అయితే ఆ కొన్ని నెలలైతే ఒక ఆశ మనిషికి బ్రతుకుతా అంటే ఒక మనిషి ఆశ మీద కోరిక కలిగించి రెమ్డెసివిర్ ద్వారా ఇంత పెద్ద స్కామ్ చేయడమా? ఇది పార్థసారథి సిగ్గు అనిపిస్తలేదా? ప్రభుత్వానికి సిగ్గు అనిపిస్తలేదా? మీరు డిపార్ట్మెంట్ల ద్వారా మీకున్న డిపార్ట్మెంట్ల ద్వారా దాడులు చేపిస్తారు, మళ్ళీ మీరే ఆ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇంకో ప్రశ్న అడుగుతుంది. అసలు రెమ్డెసివిర్ అనే ఇంజక్షన్ కి ఇక్కడ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, భారతదేశ ప్రజలు గమనించాలి. ఏంటంటే రెమ్డెసివిర్ కి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? WHO. నేను అడుగుతున్నా, WHO
చాలా ఇంపార్టెంట్. ఇది ఆలోచన చేయాలి. యావత్ రాష్ట్రం భారతదేశం అంతా ఆలోచన చేయాలి. ఇదంతా కూడా WHO రెమ్డెసివిర్ తీసుకోండి, ప్రాణాలు కాపాడుకోండి అన్నది. 4 నెలల తర్వాత మళ్ళీ ఇదే WHO కేంద్రము మళ్ళీ రెమ్డెసివిర్ తీసుకోకండి, దానివల్ల ప్రాణానికి నష్టము అని ఇదే WHO చెప్పింది. అంటే మాఫియా స్కామ్, ఫార్మా మాఫియా అంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో విచ్చలవిడిగా తిరుగుతున్నది ఫార్మా మాఫియా. మనుషుల రక్తము, మనుషుల ప్రాణాలు, మనుషుల జీవితాలుతో చెలగాట మాడుతున్న ఇటు కేసీఆర్, అటు ప్రధానమంత్రి మోడీ గారు. ఎంత నీచమైన పరిపాలన, ఎంత దుర్మార్గమైన పరిపాలన. మనుషుల ప్రాణాలతో సొమ్ము చేసుకునే ఈ నాయకులు ఈ ప్రజలను ఉద్ధరిస్తారా? అలాంటి వ్యక్తికే మీరు రాజ్యసభ ఇస్తారా? ప్రజలారా ఆలోచన చెయ్యండి. మీరు ఒకసారి కరోనా టైంలో మీ నరక యాతన జ్ఞాపకం తెచ్చుకోండి. రెమెడీసివిర్ కోసం మీరు రోడ్ల పొండి తిరిగి దొరకకపోతే కొన్ని రాత్రులు హాస్పిటల్ దగ్గర గడిపిన రోజులు జ్ఞాపకం తెచ్చుకోండి. పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో రావద్దని నేను అంటలేదు, రావాలి. మనకు కోటా ఉంటది. కానీ ఈ పారిశ్రామికవేత్త ఒక స్కామ్, పార్థసారథి గారు ఒక స్కామ్, ఒక ఫార్మా స్కామ్ చేసిన వ్యక్తిని పెట్టడము అంటే దీని దగ్గర మతలం ఉంది. తర్వాత బులెటిన్స్ రాలే కదా. 500 కోట్లు దొరికిన తర్వాత 500 కోట్లే ఉంటాయా? భారతదేశం మొత్తం సప్లై చేసిన రెమ్డెసివిర్ 500 బ్లాకే కదా జరిగినంత. 500 కోట్లేదు దొరికినాయా? మిగతా డబ్బు దొరకలేదని ఏమన్నా ఉందో అది ఫార్మాలిటీగా ఆ 500 కోట్లు ప్రపంచానికి చూపించు. ఇంకా 9,500 కోట్లు ఉన్నాయి. ఇంకా భారతదేశం మొత్తం కదా జరిగినంత ఇదంతా. పరిపాలన పాలకులే స్కామ్లకు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు. నేను మొన్ననే చెప్తే ఖాళీ వాళ్ళు బౌబౌ అంటారు, మళ్ళీ నోరు మూసుకుంటారు. కేవలం బీజేపీ ఏం చేస్తుంది నేను అడుగుతున్నా. ఇప్పుడు పార్థసారథి ఫార్మా ఈ రెమ్డెసివిర్ దాంట్లో కేసీఆర్ కాదు, బీజేపీ మాత్రం ఉంది, కేంద్రంది. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కదా. నేను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అడుగుతున్నా, బీజేపీ బండి సంజయ్ గారు అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, సెంట్రల్ మినిస్టర్ సహాయ హోంమంత్రిని అడుగుతున్నా. ఆ రోజు ఐటీ దాడులు చేసింది సెంట్రల్ డిపార్ట్మెంటే కదా. ఈ దాడులు జరుగుతున్నాయి, మళ్ళా తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోతున్నారు. ఒక కార్పొరేట్ వ్యవస్థ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ అక్రమాల మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ అవినీతి మీద దాడులు జరుగుతున్నాయి. కానీ మళ్ళా అండర్స్టాండింగ్ అయిపోతున్నారు. ఇంకా మన రాష్ట్రంలో కొన్ని పేర్లు చెప్పినవి రావు. ఇంకొకటి పేరుంది, ఇంకొక పేరుంది. ఆ పేరు ఇప్పుడే చెప్పిన లాభం లేదు. లేదు, మళ్ళీ నాకు వేరే కట్ అయిపోతుంది. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
కపిల్ సిబాల్ మీద కూడా కేసు ఫార్మా కేసు ఉందా? ప్రజల రక్తం తాగిందా కపిల్ సిబాల్ ఏమన్నా చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసులు రాజ్యసభల మీద ఉంటే వాళ్ళు ఏమన్నా ప్రజల రక్తం తాగిందా? ప్రజల గుండెకాయలు తిన్నారా? పార్థసారథి అది కాదు కదా, మంచి పార్ట్స్ అని తినేసాడు పార్థసారథి. మీరు పార్థసారథి ఇంత పెద్ద నరహంతకుడు, ఒక నరహంతకుడు పాత్ర పోషించిన పార్థసారథి రెమ్డెసివిర్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా నరహంతకులే. ఇటు టిఆర్ఎస్ పార్టీ, అక్కడ బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీలు ఏం అనుమానం లేదు. ఇది పొలిటికల్ విమర్శ కాదు, ఇది వాస్తవం. ఇది అందుకే మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నారు, కరోనా ఎంట్రీ కాకముందే భారతదేశంలో చెప్పిండు, ప్రధానమంత్రి గారు జాగ్రత్త పడండి, వేరే దేశాల్లో చాలా ఇబ్బందులు వచ్చేసి జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు పదే 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 పార్లమెంట్ లో చెప్పిన సందర్భంలో ఉన్నది. కానీ ఏ రోజు కూడా అక్కడ ప్రధానమంత్రి పట్టించుకోలేదు. మనం చూసిన అసెంబ్లీలో ఇదే కేసీఆర్ గారు అన్నారు, డోలో 650 వేస్తే తక్కువ అవుతుంది అన్నాడు, పారాసిటమాల్ వేస్తే తక్కువ అవుతుంది అన్నాడు ఇదే కేసీఆర్ గారు. ఇదే అసెంబ్లీలో అన్నారు, వారు ఒకటికి 10 సార్లు అన్నారు. మేమేమంటున్నామంటే రాజకీయాల కోసము, మీ పదవుల కోసము, మీ కుర్చీల కోసము వేల కోట్లు ఎందులో నుంచి వస్తాయి? మేమైతే సినిమాలలో చూస్తున్నాం, ఈ మన తెలుగు సినిమాలలో కాదు, ఇంగ్లీష్ సినిమాలలో ఒక 20-25 ఏళ్ల కింద నేను ఇంగ్లీష్ సినిమాలలో చూస్తున్నాను. మాఫియా అంటే వేరే దేశాలలో ఫార్మా మాఫియా అంటే సినిమాలలో చూస్తున్నాం. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది ఆషామాషి విషయం కాదు, చిన్న విషయం కాదు, ఇది చిన్న పిల్లల వ్యవహారం కాదు, ఇది చాలా చాలా ప్రమాదమైన అంశం. ఇదంతా మన బలహీనత ఏంటంటే నిన్నటిది మర్చిపోతాం, మనం ఒక గంట కింది కూడా మర్చిపోతాం, అది మన బలహీనత. నేనేమంటున్నానంటే పార్థసారథికి గారికి రాజ్యసభ ఇస్తే మరి వచ్చేది లేదు, పోయేది లేదు. ఆయన రాజ్యసభ కానీ ఆయన రాజ్యసభ ఇస్తున్నాడు అనంటే ప్రజల రక్తం దాగి, ప్రజల ప్రజల రక్తం దాగిన డబ్బు ఏదైతే అక్కడ మూర్గుతుందో పార్థసారథి దగ్గర 10,000 కోట్లు, రేపు దాని రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారం కేంద్రంలో రావద్దు, రాష్ట్రంలో రావద్దు, ఇది అటు బీజేపీ ఇటు కేసీఆర్ ప్లానింగ్, ఇదంతా టిఆర్ఎస్ పార్టీ ప్లానింగ్. ఆ డబ్బులంతా కూడా చెప్పినా కదా మొన్న కూడా, ఇప్పుడు ఆ డబ్బు ఫార్మా అంటే మనిషి మొన్న కూడా చెప్పిన మొదటి ప్రాణాత్య భయం. మంచిది, భయం రోగం రాగానే భయపడతాం సహజంగా. మనం ఆడికి పోతాము, మెడికల్ షాప్ డాక్టర్ దగ్గరికి పోతాము, ఒక్కొక్కటి 10 గోళీలు 20 గోళీలు డాక్టర్ రాస్తాడు, 10-20 ఇంజక్షన్లు ఇస్తాడు. తప్పదు, నేను కూడా అంతే, నేను కూడా ఆయన మనిషినే కదా. ఇది ఇలాంటి వ్యవస్థ మన దేశంలో ఇక్కడ లేకుండా, కానీ ఇప్పుడు మొదలైంది, ఈ కరోనా వచ్చిన కానీ మొదలైంది. ఆ డబ్బున్న వ్యక్తికి రాజ్యసభ ఇస్తే ఇంకా ఆ డబ్బుతోటి కాంగ్రెస్ పార్టీ దేశంలో రాజకీయంలో దెబ్బతీసే అధికారం రాకుండా. ఎందుకంటే ఆ ఫ్యామిలీ వాళ్ళే ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ ఆస్తులు తాళాంతం చేసిన స్వతంత్ర సమర సమయంలో కూడా చరిత్ర గల కుటుంబం వాళ్ళది.
ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు కాటన్ బట్టనే వాడతారు. కాటన్ బట్టనే వాడతారు రాహుల్ గాంధీ గారు. సోనియా గాంధీ గారు కూడా చూడండి, వాళ్ళ జీవితం సాధారణమైన జీవితం. సోనియా గాంధీ గారి యొక్క ఫ్యామిలీ అంటే వాళ్ళని మంచి బట్టలు వేసుకోవద్దని మనం మోడీ గారిని బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ వేసుకోమని మేము మీరు మంచి వేసుకోకుండా చినిగిపోయినా వేసుకోండి అని అన్నాం. కానీ వ్యక్తిత్వం గురించి రెండు మాటలు చెప్తున్నా. సాధారణమైన జీవితం గడిపే యొక్క వ్యవస్థ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ కుటుంబం. వాళ్ళు ఇప్పటికి కూడా ఆ ఫ్యామిలీ ఇప్పటికి కూడా గవర్నమెంట్ క్వార్టర్స్ లోనే ఉంటున్నారు. వాళ్ళకి సొంత ఇల్లు లేవు, సొంత ప్రాపర్టీలు లేవు. ప్రజలే వాళ్ళకు ముఖ్యమని పరిపాలించే కుటుంబం. ఆ కుటుంబం మళ్ళీ పరిపాలనకు వస్తే అసలు కరోనా కంటే ముందు అసలు కాంగ్రెసే అధికారంలో కేంద్రంలో రాష్ట్రం ఉంటే ఇలాంటి స్కాములు కూడా జరగకుండే. అంటే కరోనా రావడం కూడా ఒక కేసీఆర్ కి ప్రధానమంత్రికి సంతోషంగా ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఇలా 2-3 రకాల ఉపయోగాలు జరిగినాయి. నేను అడుగుతున్నాను అంతా. ఇప్పుడు గతంలో వీళ్ళు చేసిన స్కామ్లన్నీ కరోనాలో కొట్టుకపోయినాయి. ఇప్పుడు ప్రజల్లో పథకాలన్నీ కూడా కొట్టుకపోయినాయి. ఇప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయన్నాం అనుకో కేసీఆర్ గారిని, కరోనా టైం కరోనా కదా పైసలు లేవు అంటే, నిరుద్యోగ వృత్తి చేయమంటే కరోనా అంటాడు. మోడీ గారు 15 లక్షలు ఇస్తాడు ఇయ్య అంటే కరోనా అంటాడు. అంటే కరోనా టైంలో వచ్చిన కరువు అంతా వీళ్ళ పథకాలని కదలేదు. కాబట్టి ఈ స్కామ్లు, ఈ ఫార్మా స్కామ్ సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని వాడుకోవడానికే ఈ రాజ్యసభ సీటు పార్థసారథికి ఇస్తున్నాడు. ఇది ప్రమాదంలో, మన రాష్ట్రం ఆల్రెడీ ప్రమాదంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, 2 రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు బరాబర్ మేము అధికారానికి వస్తే బరాబర్ ఫస్ట్ ఈ రెమ్డెసివిర్ పంచాయతీలతో పార్థసారథి కూడా వాడతాం. అట్లేం లేదు, ఎందుకంటే పబ్లిక్ పైసా కదా, ఇదంతా పబ్లిక్ పైసా. ఎన్నికల అధికారికి ఆరోపణలు చెప్పి మీరు ఏమడుతున్నారంటే, మీరు ఎన్నికల రాజ్యసభకు ఆయన పోటీ చేయకుండా స్కామ్లలో ఉన్నాడు కాబట్టి ఆయన పోటీ చేయకుండా ఎలక్షన్ కి కంప్లైంట్ ఇస్తారని మీడియా వాళ్ళు అడుగుతున్నారు. తప్పకుండా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇస్తాము. పార్థసారథిని ఎట్లా మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఇంత పెద్ద స్కామ్ చేసిండు ఎట్లా చేస్తారు అనేది కూడా ఆయన మీద కంప్లైంట్ ఇస్తాము. అసలు మేము వీళ్ళకు కూడా సిబిఐ కూడా రాస్తాము. నేను ఎప్పుడు సిబిఐ వచ్చిన సిబిఐ కూడా రాస్తా. ఏమనంటే, ఈ పార్థసారథి గారు 500 కోట్లు కాదు 10,000 కోట్లు ఉండేడా, ఇదేమో జరిగింది, దీని మీద కూడా ఎంక్వైరీ చేయమని నేను వాళ్ళకోలేటర్ వీళ్ళకోలేటర్ కూడా రాస్తాను. మీరు రాస్తా, పార్టీ తరఫున రాస్తా. నేను మాట్లాడుతున్నా, నేను రాస్తా. పార్టీ మాట్లాడినప్పుడు పార్టీ రాస్తుంది. నేను పార్టీ ఒకటే కదా, అలాగలా ఏమన్నా డౌటా? కాంగ్రెసే కదా, నేను కాంగ్రెసే కదా. ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు మీ జిల్లాలో ప్రదేశం వెంకటరామరెడ్డి కూడా అదే చెప్పారు. చేసిన ఆరోపణ లేదు, ఎమ్మెల్సీ కూడా అయిపోయింది. ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు మీద కూడా ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో జరిగినాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికైండు. కానీ ఇప్పుడు ఆ రోజు కూడా అలిగేషన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ మారలేదు కదా, వెంకటరామరెడ్డి గారిదే గవర్నమెంట్ కదా. కాబట్టి ముఖ్యమంత్రి ముఖ్యాంశరుడు కాబట్టి అది మా పక్కన వాళ్ళు కాపాడుతున్నారు. కాదేమో అది అంటే దానికి తేడా ఏంటంటే,
వెంకటరామరావు అంటే ఏమో ఆ భూముల మీద పంచాయతీ, కానీ ఇదేమో బ్లడ్ పంచాయతీ, అంతా ప్రాణాల పంచాయతీ ఇది. దానికంటే ఇది ప్రమాదం నాకైతే. రాజకీయ పార్టీలు రెడ్లకి అధికారం ఇవ్వాలి, కాకతీయ సామ్రాజ్యం కూడా రెడ్ల నుంచి వెలుమలకి బదలాయించబడిన నేపథ్యంలోనే ఆ సామ్రాజ్యం కూలిపోయింది. రెడ్లను ఇప్పుడు రాజకీయంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు అంటారు. మీరు మీడియా వాళ్ళు ఏం ఆడుతున్నారంటే, దయచేసి మా ప్రెసిడెంట్ సాబ్ గారు ఏదైనా మాట్లాడితే అదే కదా అడగండి. పార్థసారథి గారికి రాజ్యసభ సీటు ఇవ్వద్దు. ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికే బదనాం అయిపోయారు, నిందల పాలవుతారు, మీకు చాలా ప్రమాదంలో వాడుతున్నారు. ఇంత మీకు అవసరమా? మరి మీరు కూడా బీజేపీ మోడీ దగ్గర బలహీనుడు అయిపోయారా? ఏం జరుగుతున్నది రాష్ట్రంలో అని మేము మీరనే పాయింట్ కూడా ఏకీభవిస్తున్నాం. ఆయనకు ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ పార్థసారథికి రాజ్యసభ 24 నామినేషన్ వేసినట్టే కేసీఆర్ గారికి వాటా ఉన్నట్టే, ఫార్మా రెమ్డిసివిర్ దాంట్లో ఉన్నట్టే. దయచేసి సార్ ఇప్పుడు మీరు మా పార్టీ పెద్దలేదన్నప్పుడు ఏంటిదే నేను అడగొద్దా క్వశ్చన్? నా పార్టీ నువ్వు చెప్పుకున్నాడు చెప్పండి చెప్పింది అది ఇంపార్టెంట్ గా నేను మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మా కాంగ్రెస్ పార్టీ గొడవల వ్యవహారం నన్ను ఇలాంటి ప్రశ్నలు దయచేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దల మాట్లాడితే ఆ ప్రశ్నలు అడగకండి. నేను అలాంటి కామెంట్స్ లో రాను. నో కామెంట్స్. మీరు ఎందుకంటే మెయిన్ రెమ్డిసివిర్ ఇంపార్టెంట్, పార్థసారథి ఇంపార్టెంట్, మోడీ గారు ప్రభుత్వం ఇంపార్టెంట్, కేసీఆర్ గారు ఏపీ రేపు 24వ తారీఖు పార్థసారథికి నామినేషన్ ఆపేస్తాడా ఆపేడా రాజ్యసభ సీట్ విషయం. ఇప్పుడు దానికోసం ఎదురు చూద్దాం. ఆపిండు అంటే కేసీఆర్ గారి దగ్గర నిజంగా నిజాయితీ ఉన్నదని నేను భావిస్తాను. కేసీఆర్ ఒక్కడే కాదు, ప్రధాన బీజేపీ ప్రభుత్వం కూడా బండి సంజయ్ కూడా ఉంటాడు పార్ట్నర్. దాని ఏం అనుమానం లేదు. అట్లా కాంగ్రెస్ ఎలా కాంగ్రెస్ వాళ్ళకంత అంత నీచమైన పని కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. చేస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇప్పుడు అలగొడుతుంది. రెమ్డెసివిర్లో అక్రమం జరిగినట్టు ఆధారాలు ఉన్నాయండి కదా. రెమ్డెసివిర్లో అక్రమం జరిగినట్టు, స్కామ్ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. అవును, పైసలు వచ్చినాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ దాడిలో డబ్బులను బయటకు వచ్చినాయి కదా. అదే కదా చిన్న, అదే ఆ ఒక్క ఆధారం సరిపోతుంది కదా. ముందు కనబడేది 500, కనబడేది 10,000 కోట్లు అనేది మా అనుమానము. భారతదేశం మొత్తం నడిచింది కదా, ఇదేమో గల్లీలో నడిచింది కాదు. దేశం మొత్తం అమ్మీరు వీళ్ళు ప్రైవేట్ లా. దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోరు? అయిపోయిందా? దయచేసి మళ్ళా నేను కాకతీయ సామ్రాజ్యం పోవడానికి రెండు వెలుమల పంచాయతీ కారణమా? గాంధీ బాల్ వేస్తూ ఇట్లా గాంధీ బాల్ కూర్చోబెట్టి దాని ప్రశ్నలు అడిగితే ఇట్లా నాకు ఇబ్బందిగా ఉంటుంది. చరిత్ర ఏంటి చెప్పండి. కాకతీయ సామ్రాజ్యం రెండు వెలుమల
మీరు మాట్లాడే కాంట్రవర్సీ అవుతుంది మళ్ళా. మీ అభిప్రాయం చెప్పండి. అదే మాట్లాడితేనేమో ఈయన మాట్లాడి ఖరాబ్ చేస్తున్నాడు, మాట్లాడకపోతేనేమో మాట్లాడతలేదని అంటారు. రెండు మీదే అంటే ఎట్లా అన్నారు? అంటే అది దాని గురించి నువ్వు అడిగిన దానికి నో కామెంట్. అలా ఏం లేదు. బండ్ల గణేష్ కూడా ఒక ట్వీట్ చేశాడు, రెడ్డి కాంగ్రెస్ అవుతుంది అనేది కూడా ఒక ట్వీట్ చేశాడు. బండ్ల గణేష్ ట్విట్టర్ లో ట్వీట్ చేసిన దానికి స్పందిస్తారా? కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అయిపోయింది. నేనైతే ఇక పంచాయతీలో ఉందప్ప, ఎందుకంటే నేను సమస్త కులాల నాయకుడు. నేను ఎక్కడ మాట్లాడడం కాదా? మాట్లాడడం కాదా? ఏం అడగకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.